ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకసారి ఆలోచించండి. ఈ సృష్టినంతటినీ సృష్టించిన దేవునికి మనం ఏమి కానుక ఇస్తే ఆయన సంతోషిస్తారు? మనకున్న వెండి బంగారం ఇస్తే ఆయన ఆనందిస్తారా? లేదా పెద్ద పెద్ద ప్రార్థనలు చదివితే ఆయన ఇష్టపడతారా? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది, దేవునికి ఇష్టడై ఉండటానికి లోకపు ఐశ్వర్యాలు ఏవీ పనికిరావు. దేవుని హృదయాన్ని కదిలించే ఏకైక తాళం చెవి విశ్వాసం. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యమని. నువ్వెంత భక్తి చేసినా దాని వెనుక నమ్మకం లేకపోతే అది శూన్యమే. మరి దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మన హృదయంలో ఉండాల్సిన ఆ రెండు తిరుగులేని నమ్మకాలేంటో, ఆయన నుండి అద్భుతమైన ఫలాన్ని ఎలా పొందుకోవాలో ఈ ఉదయకాల ధ్యానంలో తెలుసుకుందాం. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో విశ్వాస వీరులందరి గురించి వ్రాయబడి ఉంది. ఈ 6వ వచనానికి సరిగ్గా ముందే ఒక అద్భుతమైన వ్యక్తి గురించి ప్రస్తావన ఉంది. ఆయనే హనోకు. ఇతడు మరణం చూడనటువంటి మనిషి. మరణం చూడకుండానే బ్రతికుండగానే పరలోకానికి కొనుపోబడిన ఇద్దరు వ్యక్తుల్లో హానోకు మొదటివాడు. హానోకు ఏకంగా 300 సంవత్సరాలు దేవునితో కలిసి నడిచాడు. అంటే దేవుడు ఎటు వెళ్తే అటు దేవుని ఇష్ట ప్రకారమే తన జీవితాన్ని గడిపాడు. హానోకు పరలోకానికి కొనుపోబడక మునుపు అతడు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందాడు. అతనంతగా దేవునికి ఎలా ఇష్టడయ్యాడు? ఎందుకంటే అతనికి దేవుని మీద అంచలంచలమైన విశ్వాసం ఉంది. దేవుడు తన కంటికి కనిపించకపోయినా ఆయన తన ప్రక్కనే ఉన్నాడని నమ్మి జీవించాడు. ఆ నమ్మకమే అతని మరణపు అంచులను తాకకుండా నేరుగా పరలోక సింహాసనం దగ్గరికే తీసుకెళ్ళింది. నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియ దేవుని జనాంగమా, ఒక నిమిషం మీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ ఆలోచన చేయండి. మీరు దేవుని సన్నిధికి ఎలా వస్తున్నారు? కేవలం ఒక అలవాటుగా, ఆదివారపు క్రైస్తవుడిగా చర్చికి వచ్చి వెళ్తున్నారేమో. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన మనసంతా లోకపు చింతలతో నింపేస్తున్నారేమో. నమ్మకం లేని ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని తాకలేవు సుమా. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ఇస్తాడనే నమ్మకం వారిలో ఉండదు. అందుకే వారి జీవితాల్లో అద్భుతాలు జరగవు. సాతాను నీ మనసులో ఒక అబద్ధాన్ని నాటుతాడు. నువ్వెంత వెతికినా దేవుడు నీకేమీ ఇవ్వడు, నీ ప్రార్థన ఒక వేస్ట్ అని. ఆ దురాత్మ అబద్ధాలను యేసు నామములో ఇప్పుడు తిరస్కరించండి. ఈ రోజు నుండి మీ ప్రార్థనా శైలి మార్చుకోండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పూర్తి నిశ్చయతతో రండి. నా తండ్రి దయామయుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఉత్తరమిచ్చి ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఆయన పాదాలు పట్టుకోండి. ఈరోజు మీకున్న ప్రతి నిరాశను పక్కన పెట్టి హనోకులాగా దేవునికి ఇష్టడుగా జీవించాలని నిర్ణయించుకోండి. ఆయన్ని వెతకటం ప్రారంభించండి. పరలోకపు యజమాని మీ హృదయాన్ని చూసి మీరు ఊహించినటువంటి శ్రేష్టమైన ఫలములతో మీ ఇల్లును, మీ పిల్లలను, వారి గృహాలను నింపబోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ అపనమ్మకాలను విడిచి దేవుని ఉనికిని నమ్ముతూ ఆయనిచ్చే పరలోకపు ఫలాలను అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కామెంట్ సెక్షన్లో గాడ్ ఈజ్ రియల్ అండ్ హీ రివార్డ్స్ మై ఫెయిత్ అని టైప్ చేయండి. గాడ్ ఈజ్ రియల్ అండ్ హీ రివార్డ్స్ మై ఫెయిత్. మీ కామెంట్ మీ విశ్వాసానికి గుర్తు. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీవు పరిస్థితులు చూసి విసిగిపోయిన పరిస్థితిలో నేపథ్యంలో ఉన్నావేమో. అయ్యో నాకన్నిటిని చూసేవారే లేరా అని
దుఃఖిస్తున్నావేమో. ఇదిగో దేవుడు నీతో ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను చూస్తున్నాను, నన్ను నమ్ము, నా వైపు తిరుగు, నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని నేను ఇప్పుడే విడుదల చేస్తున్నాను అంటున్నారు. ఆ దైవికమైన హస్తాన్ని పట్టుకొని సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఆయన సమస్తమును చేయగలడని హృదయాంతరాల్లో నమ్మిక కలిగి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. సమస్త సృష్టికి సృష్టికర్త అయిన జీవము గల పరలోకపు తండ్రి, మీకు వందనాలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యమని మాకు నేర్పించిన నీ పరలోకపు నిబంధన కొరకు నిన్ను స్తుతిస్తున్నా. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాల్లో ఉన్న ప్రతి అవిశ్వాసపు క్రియను, అనుమానపు ఆత్మను యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నా. హనోకు వలె నీతో నడిచే భాగ్యాన్ని, నీ ఉనికిని నిరంతరము నమ్మే విశ్వాసాన్ని వారికి సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నా. నేను హృదయపూర్వకముగా వెతుకుతున్న నీ బిడ్డలకు, వారి కుటుంబాలకు, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి ఆరోగ్యాలకు నువ్వు శ్రేష్టమైన ఫలములను అనుగ్రహించి వారిని దీవించమని, నీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.